కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పాలకులు భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి హిందూ రాజ్యాంగంగా మార్చాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రూరల్ కోఆర్డినేటర్ తాడాల కొండరాజు ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం సంరక్షణ రాజ్యాంగం పరిరక్షణ ఉద్యమంలో భాగంగా కడియంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీకే విశ్వేశ్వరరెడ్డి కడియంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో ఒక ఉద్యమంలా ఈ కరపత్రాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, జనరల్ సెక్రటరీ అరికెల అరుణ, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు కాకర్ల హరిబాబు, ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్, జిల్లా ఏఎన్టీయూసీ అధ్యక్షులు జేటీ రామారావు, కడియం మండలం పార్టీ అధ్యక్షులు పిఎస్ఎన్ రాజు, పులిశెట్టి సత్యబాబు, కొత్తపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాలన్నీ కూడా గడప గడపకి మన కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మేడం సరిములా గారు కూడా 27వ తారీఖున రాజమండ్రి వస్తున్నారు. దానికి కూడా అందరం కలిసి కోఆర్డినేటర్స్, అందరూ ఆఫీస్ స్టేట్ ఆఫీస్ బేరర్స్, అలాగే మండల ప్రెసిడెంట్లు అందరూ కలిసి భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోండి, ఒక్కసారి దయించి పాంప్లెట్ చదవండి, మీరే డెఫినెట్గా కాంగ్రెస్ బెస్ట్ అని చెప్పి నిర్ణయాలు వస్తారని చెప్పి ప్రజలందరికీ